హరీష్ రావు జన్మదినం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు వెళ్తే క్షుద్ర పూజలు చేయించాలని అంటారా? మహేష్ కుమార్ గౌడ్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి అని గాంధీ భవన్ పేరును గ్రహచార భవన్ అని మార్చుకోండి, మహేష్ కుమార్ గౌడ్ అని తీసేసి మాంత్రిక తాంత్రిక కుమార్ అని పెట్టుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గౌడ్. రోజు మీరు కేవలం హరీష్ రావు గారిని మాత్రమే అవమానించలేదు మహేష్ కుమార్ గౌడ్ గారు. నేను మిమ్మల్ని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నా. అద్దంకి దయాకర్ లాంటి జుగుప్సాకరమైన భాషను వాడే సంస్కృతి మాకు లేదు. కానీ మీరు ఈరోజు హరీష్ రావు గారినే అవమానించలేదు. యావత్తు ఈ దేశంలో లక్షలాది సంవత్సరాల నుండి వేదాల కన్నా ముందు నుండి వస్తున్న ఈ హిందూ సాంప్రదాయాన్ని మీరు ఒక్క మాటలో మీ గాంధీ భవన్ ను గ్రహాచార భవన్ గా మార్చి మహేష్ కుమార్ గౌడ్ మాంత్రిక కుమార్ గౌడ్ గా మారి, మీరు మాంత్రిక తంత్రిక గౌడ్ గా మారి ఇలా మీరు అవమానించారు, అఘోరాలను అవమానించారు. అసలు అఘోర అంటే మీనింగ్ తెలుసా మహేష్ కుమార్ గౌడ్ మీకు? ఘోర అంటే బీభత్సమైనది, అఘోర అంటే శాంతి కోసం తప్పించేది. అఘోరా మాత శాంతి కోసం ప్రజల మహాతల్లి కాళ్ళ ముందర పడతారు, పూజలు చేస్తారు. ఘోర బీభత్సం, రౌద్రం, ఉద్రేకం, రక్తపాతం. అఘోర అఘోర శాంతి, ప్రశాంతత, సుఖం, సౌఖ్యం, ఇవి సుఫలం సఫలం, ఇవన్నీ కూడా అఘోరలో ఉంటాయి. మీరు హరీష్ రావు గారు అఘోరా కాళీ మందిర్కు పోయారని, లేకపోతే మూకాంబిక అమ్మవారి దగ్గరికి పోయారని. అసలు మూకాంబిక అమ్మవారు, ఆ అమ్మవారి ప్రశస్తి ఏంటో మీకు తెలుసా మహేష్ గౌడ్? కర్ణాటకలో కొలువుదీరిన అమ్మవారు మూకాంబిక అమ్మవారు. వారి ప్రశస్తి ఏంటో తెలుసా? ఎందుకు పోతారో తెలుసా వారి దగ్గరికి భక్తులు? జ్ఞానం కోసం పోతారు, శాంతి కోసం పోతారు, ఐశ్వర్యం కోసం పోతారు, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానం కోసం పోతారు. కోట్లాది మంది భక్తులు నువ్వు పుట్టక ముందు నుంచి కూడా అక్కడికి పోతూనే ఉన్నారు. ఇవాళ మీరు అక్కడికి పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? అక్కడికి పోయి పూజలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైన ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్. ఆర్టికల్ 90 గ్రాంట్స్ freedom of movement for any citizen of this country. Article 25 gives an inalienable right to every citizen of this country to practice the religion and faith of his or her choice. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడాలని, రాష్ట్రంలో వర్షాలు కురవకుండా కరువు పరిస్థితులు ఏర్పడాలని దురుద్దేశంతో క్షుద్ర పూజలు నిర్వహించారనే సమాచారం ఉంది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పారని మేము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు శ్రీ చనగాని దయాకర్. కంప్లీట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందులతో ఉండాలి, కరువు కాటకాలతో ఉండాలి, తెలంగాణలో వర్షాలు పడకుండా కరువుతో అల్లాడించాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా ఇవాళ క్షుద్ర పూజలు చేసి చాలా చట్ట విరుద్ధంగా అతను ఒక అనైతిక విలువలకు పాల్పడడం అనేది మనకు ఉన్నటువంటి పూర్తి సమాచారం. కాబట్టి తెలంగాణ ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 2/3/2026 తిరుచపల్లి తమిళనాడులో 31/5/2026 అదేవిధంగా 1వ తారీఖు 6వ నెల 2026 శివమొగ్గ కర్ణాటక, తిరుచపల్లి తమిళనాడు 23వ తారీఖు 7వ నెల 2026 శివమొగ్గ కర్ణాటకలో
ఇక్కడ ఉన్నటువంటి క్షుద్ర పూజలకు పాల్పడి తెలంగాణ రాష్ట్రం ప్రజలు అల్లాడిపోవాలి, కరువు కాటరాలతో కొట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ అనేక ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు పడాలనే ఒక దురుద్దేశంతో ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణను తట్టుకోలేక ఒక కుట్రపూరితంగా ఇలాంటి క్షుద్ర పూజలకు తాంత్రిక విద్యలకు హరీష్ రావు పాల్పడడం అనేది మాకున్నటువంటి పూర్తి సమాచారం. ఆ వివరాలను కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రూపంలో రాసి ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా సిగ్గుచేటు. ఒక మాజీ మంత్రిగా ఉండి ఇవాళ హరీష్ రావు గారు తన కుట్ర బుద్ధితోనే ఇవాళ ప్రజాపాలన పైన ఇవాళ ప్రజలు ఉన్నటువంటి సంతోషంగా ఉండొద్దని కుట్ర చేశాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి బేషరతుగాని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నీలోఫర్ హాస్పిటల్ సందర్శించిన తెలంగాణ రక్షణ సేన మహిళా నాయకులు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మనోజ్ గౌడ్ మాట్లాడుతూ నీలోఫర్ ఆసుపత్రిలో కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడంతో బాలింతలను కుర్చీలో కూర్చోబెట్టి వైద్యం అందించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు కొన్ని గర్భిణీ స్త్రీలకి చైర్ల మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న దృశ్యాలు చూసి కవితక్క గారు వెంటనే స్పందించి మహిళా విభాగం తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగాన్ని వెంటనే వెళ్లి ఇక్కడున్న పేషెంట్ల యొక్క సమస్యలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ మహిళా విభాగం అంతా వచ్చి ఈ నీలోఫర్ హాస్పిటల్ ని విజిట్ చేసి ఇక్కడున్న సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడున్న పేషెంట్లకు సంబంధించిన అటెండర్లు ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి. ఒక్కొక్క పేషెంట్ ని గర్భిణీ స్త్రీలని ఎవరైతే డెలివరీకి వచ్చిండ్రో వాళ్ళని ఒక్క ముగ్గురు పేషెంట్లకు కలిపి ఒక్క బెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ సౌకర్యాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న చుట్టూ కనీసము ఒక పేషెంట్ దగ్గర ఒక్క అటెండర్ ని కూడా ఉంచే పరిస్థితి లేదు. ఇక్కడ అటెండర్లు కూడా ఉండొద్దు అని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు నిర్దాక్షిణంగా గెంటేస్తున్నారు అని చెప్పేసి ఒక ముసలైన కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మా బిడ్డ బాధ మాకు కదమ్మా తెలిసేది. డాక్టర్లు వచ్చినప్పుడు మా బిడ్డ బాధ మేము చెప్పుకుంటాం, మమ్మల్ని పంపించండి అంటే మమ్మల్ని అలో చేస్తలేరు అన్న పరిస్థితి ఇక్కడ. మేము ఏదైతే మహిళలం ఏదైతే ఉన్నామో వెళ్ళి కనీసము చూద్దాము, అక్కడున్న పరిస్థితి తెలుసుకుందాము అని అంటే అక్కడున్న సెక్యూరిటీ ఐడి కార్డు కూడా లేని సెక్యూరిటీ మా మహిళల మీద కూడా దౌర్జన్యంగా గెంటేస్తూ మా కెమెరాని కూడా మా ఏదైతే మాది మైక్ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేసి దౌర్జన్యం చేసి వెళ్ళొద్దు అంటున్నారు. నిజంగా కూడా ప్రభుత్వము నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇక్కడున్న పేషెంట్లకు మీరు గనక కల్పిస్తూ ఉంటే ఎందుకు మీరు భయపడుతున్నారు? మహిళలమే కదా, మేము వెళ్ళి విజిట్ చేసి అక్కడున్న సమస్యలు అక్కడున్న ఫెసిలిటీ సౌకర్యాలను చూస్తామంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మేము ఈ రోజు తెలంగాణ రక్షణ సేన తరపున కవితక్క గారి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ 15 రోజుల కిందట డెలివరీ అయిన మౌనిక అనే పేషెంట్ మోతీనగర్ నుండి వచ్చిన పేషెంట్ ఈ రోజు 15 రోజుల తర్వాత తన కుట్లు ఊడిపోయినాయని చెప్పేసి మళ్ళీ వచ్చింది. అంటే ఎంత నిర్లక్ష్యం! స్కానింగ్ చేయించాల్సిన పేషెంట్ ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. అంటే ఆపరేషన్ అయిన పేషెంట్ ని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారని ఒక అటెండర్ చెప్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ కానివ్వండి ఎట్లాంటి సౌకర్యాలు లేవు అని కనీసము వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల్ని కూడా చూడనిస్తలేరు అని కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మహిళా మంత్రులు కానీ స్పందించి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది లేదంటే తెలంగాణ రక్షణ సేన రానున్న రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం కానివ్వండి ధర్నా కానీ చేసి మీ మెడలు వంచి ఇక్కడ సౌకర్యాలు తెప్పిస్తామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కవితమ్మ. మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయని తెలుసు కానీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రులుంటారని ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి పెమ్మసానికి జగన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని తెలిపారు అరకు ఎంపీ గుమ్మడి తనూజరాణి. ఈరోజు మన దేశంలో బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్ లో సీట్లు కూడా కాలేజ్లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం
రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాం. పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే అవసరం పడొచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి మళ్ళీ పరిహారం ఇచ్చి R&R పద్ధతులు తీసుకుని వచ్చి ఇన్ని అనుమతులు ఇవన్నీ చేసి GMR వాళ్ళకి కట్టబెడితే ఈరోజు మీరు వచ్చి క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో అది ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు, శంకుస్థాపన చేశారు. అదే విధంగా మీ సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చేశారు. నెల్లూరు చేపల పులుసు నెదర్లాండ్స్ కి తీసుకుపోతా ఉన్నారు. కుప్పంలో కూరగాయలు ఎక్కడికి మీరు పార్లమెంట్ లో చర్చకు రండి. మేము విత్ డాక్యుమెంట్స్ విత్ అన్ని ప్రూఫ్స్ తో మేము ముందు పెడతాం. అప్పుడు మీరు ప్రజలే నిజాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గారైన రామ్మోహన్ నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఎంత మట్టుకు అయ్యాయి అని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత 86% కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్ గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ మంత్రులే చేశామంటారు, మీ మంత్రులే గత ప్రభుత్వం చేసింది అని అంటారు. ఇందులో మీరు ఒక క్లారిటీకి మీరు రావాలి అని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కి 13,000 మంది గిరిజన చిన్నారులను గిరిజన పిల్లలను తీసుకుని వెళ్లి దింస నృత్యాన్ని చేయించామని అన్నారు. 30 కోట్లు దానికి ఖర్చు చేశారు. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం మా అందరికీ నిజంగా ఆనందకరంగా సంతోషంగానే ఉంది. కానీ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేయించి గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా తీసుకుని వచ్చి యోగా డే రోజు యోగా చేయించారు. దీనివల్ల నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. దీనివల్ల మా గిరిజన ప్రాంతానికి గాని మా గిరిజన కుటుంబాలకు గాని జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కేవలం మీ యొక్క
ఆనందానికి మీ యొక్క సొంత ఈ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చేశామని చెప్పుకోవడానికి మాత్రమే అది పరిమితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ చోరీ కా బాబే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో సర్ ప్రక్రియ తర్వాత ఓట్లు తొలగించేందుకు సిద్దం చేసిన జాబితాతో పాటు అన్మ్యాప్డ్ నాట్ ట్రేస్ ఓటర్ల జాబితాలను పోలింగ్ బూత్ల వారీగా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వాలని మాజీ మంత్రి పేర్ని నాని ఎన్నికల సంఘాన్ని కోరారు. తొందరపడి అర్హుల ఓట్లు తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ లో సమావేశం జరిపింది అన్ని రాజకీయ పార్టీలు. దానిలో భాగంగా పలు అంశాలు లేవనెత్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే డిలీషన్ కోసమో లేకపోతే అన్మ్యాప్డ్ కిందో నాట్ ట్రేస్డ్ కిందో వారందరికీ ఎవరికైతే నోటీసులు ఇస్తున్నారో వివిధ కేటగిరీల కింద ఇచ్చేటువంటి విచారణ నిమిత్తం ఇచ్చేటువంటి నోటీసుల లిస్ట్ అంతా కూడా అన్ని రాజకీయ పార్టీలకి బూత్ వారీగా మేము కావాలని అడిగాం. కానీ నా చేతిలో లేదు, ఎలక్షన్ కమిషన్ రాయాలి, ఢిల్లీకి రాయాలని చెప్పారు. మీరు ఢిల్లీకి రాయండి, ఏమని రాయండి, ధర్మమైన డిమాండ్ మాది. మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇస్తున్నారో ఓటు తొలగింపు కోసం, మీ ఓటు ఎందుకు తొలగించకూడదు అని చెప్పి నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీస్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి వివరాలు బూతుల వారీగా, ఎన్నికల బూత్ వారీగా మేము కావాలి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకి మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేశాం. వారి పైకి రాసి మాట్లాడతామని చెప్పారు. అలాగే ప్రతి ఫ్యామిలీలో భార్యాభర్త వారి ఓట్లని చెరొక బూత్లో ఉంటున్నాయి, లేదా భార్యాభర్త ఓటు ఒక బూత్లో ఉంటే వారి మిగతా కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు వేరే బూత్లో ఉంటున్నాయి. అలాగే ఒక ఇంట్లో వాళ్ళందరూ బూతులు ఒకటి ఉంటే ఆ పక్కింట్లో వాళ్ళ ఓట్లన్నీ వేరే బూత్లో ఉంటున్నాయి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దమని చెప్పని మేము వారికి చెప్పాం. ఇది మొదటిసారి కాదు, మేము గతంలో కూడా చెప్పాం. ఈ ప్రాసెస్ మొదలైనప్పుడు, ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడే అప్పుడే మేము లేవనెత్తాం. అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు కానీ వారి సమాధానం ఒకటే, మా చేతిలో లేదు, దాన్ని మీరు ఫారం 8లు పెట్టుకోండి అన్నారు. ఫారం 8లు పెట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ దాకా రావక్కర్లేదు, వారి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళే పెట్టుకుంటారు. దానికి పెద్దగా ఎంతమంది రాజకీయ పార్టీలు పిలిచి ఎలక్షన్ సీఓ గారిని పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. అది ఓటర్ లిస్టు తయారు చేయడం అనేది వ్యవస్థలో ఒక ఇంట్లో ఓట్లు, భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి, ఇది తప్పు కదా, ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం, లిస్టులు తయారు చేసేయడం ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఇది ఒక వింత దాన్ని ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. మరి ఎన్నికల కమిషన్ చేతిలో 2 ఓట్లుంటే పట్టుకుంటాం, 3 ఓట్లు దొంగ ఓట్లుంటే పట్టుకుంటాం అని చెప్తున్నారు. మరి ఈ సరి చేయాలి కదా, ఈ సరి చేయమని చెప్తారు. అలాగే వీళ్ళ సాఫ్ట్వేర్ కూడా డెమోగ్రఫిక్గా మేము రీడ్ చేస్తుంది, అది ఇది అని చెప్పేది చెప్తున్నారు. కానీ అది పొరపాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉదాహరణగా ఒక ఓటును కూడా మేము ఉదాహరించి చూపించాం. ఒకే మనిషికి చిలకలూరుపేటలను, నరసరావుపేటలను 2 చోట్ల కూడా అదే వ్యక్తికి ఓటు ఉంది. ఆ ఓటును ఉదాహరణ కూడా వారికి చెప్పాం పేరుతో సహా. ఆ ఓటు మరి ఎలా వచ్చింది, మ్యాపింగ్ కూడా అయిపోయింది, డ్రాఫ్ట్ కూడా పబ్లిష్, డ్రాఫ్ట్లో కూడా 2 చోట్ల ఓటు ఉంది. మరి ఇది ఎలా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు ఏరుతున్నామన్నారు. ఎలా ఏరుతున్నట్టు లెక్క? ఇవన్నీ కూడా లేవనెత్తాం. అదొకటే కాకుండా పై అధికారులు ఒత్తిడి చేయడం కింద జరుగుతుంది. కాబట్టి దీనివలన పని ఒత్తిడి ఎక్కువ అవుతే కనుక ఓటర్ల
లిస్టు తయారీలో తప్పులు జరుగుతాయి అని చెప్పని కూడా సిఇఓ వారి దృష్టికి తీసుకెళ్ళాం. చెప్తామని కిందసారి చెప్పారు.